అందరూ సమానమే. మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు, నల్గొండ టౌన్ అంటే తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరం బాగుందంటే నల్గొండని నిరూపిస్తానని మీ అందరి ముందు కూడా మాట్లాడుతున్నాను. మాట తక్కువ మెజార్టీతో ఓడిపోదాం. ఒకసారి బాధ అనిపిస్తుంది, కానీ మీరెవ్వరు కూడా బాధపడద్దు. మీ మీదకి వచ్చిన కార్పొరేటర్తో పాటు మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. అలాగే మా నాయకులు ఉంటారు. ఈ రోజు మీ అందరికి కూడా ఒకటే మాటిస్తున్నా, ఫస్ట్ మీరు చేయవలసింది మీ వార్డులో ఏ పేదవాడు బాధపడ్డా, ఏ పేద పొరపాటులో దేవుని దయలేక కొందరు అనాథలుగా ఉంటారు, కొందరు భర్తను కోల్పోతారు, కొందరు పేదరికంలో పిల్లల్ని చదువుకోలేకపోతారు. అలాంటి సమస్యలు ఉంటే అభివృద్ధి ఒకవైపు మీ కార్పొరేటర్లు మేయర్లు మీరు కూర్చొని అభివృద్ధి చేస్తారు. పేదవాడు బాధపడే సంఘటనలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. అభివృద్ధితో పాటు ప్రతి పేదవారికి కూడా అండగా ఉంటారని మీ అందరికీ కూడా మాటిస్తున్నా, చేతులెత్తి మాటిస్తున్నా. తప్పకుండా నాదొక్కటే, పేదవాళ్ళ కన్నీరు పెడితే చూడలేదు. అందుకని మనకు గెలిచిన కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, తప్పకుండా మీరు ప్రతి సోమవారం నల్గొండలో అందుబాటులో ఉంటాను. వారానికి 2 సార్లు వస్తాను. మీరందరూ కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకొని ముందు భవిష్యత్తులో పెద్ద నాయకులుగా కావాలని మీ అందరినీ కూడా మరొకసారి బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ, और मुसलमान भाई और बहनों सबको सलाम करता हूँ. आज पूरा कांग्रेस पार्टी उम्मीदवार एक तो छोड़ के सबको अच्छा मेजाज से जीता है. बहुत बहुत शुक्रिया है. आपको जो वादा करे शादी करना और जो मुसलमान भाइयों को क्या क्या होना सब करेंगे. सबको शुक्रिया अदा करता हूँ. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మళ్ళా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే స్కూల్స్ కూడా డెవలప్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఇవన్నీ కూడా 16వ తారీఖు మేయర్ ఎన్నిక తర్వాత స్పెషల్ మీటింగ్ పెట్టుకొని పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం ముందుకు పోదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే నల్గొండలో 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలకు ఎక్కడ కూడా అంగు మున్సిపాలిటీ కాలే. బంపర్ మెజార్టీతో అన్ని మున్సిపాలిటీలు నల్గొండ జిల్లా కార్యకర్తలు. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లాని నిరూపించిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ఓటేసిన ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఇవాళ అన్ని సమస్యల కోసం ఇలా ప్లాన్ ప్రకారం రోడ్ మ్యాప్తో ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి చేతులకు మందిని గెలిపించిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కసారి కూడా బాధపడద్దు, ఏడవద్దు. నేను ఆ రోజు చెప్పిన పదవి ఉండేందంటే ఎక్కువ అభివృద్ధి కావచ్చు. ఇవాళ మీరు ఓడిపోయినంత మాత్రాన మీ వెనుక ఉన్నా, నేనున్నంత కాలం మీరు ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా వార్డులలో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఇంటింటికి పోయి మనందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా 16వ తారీఖు రోజు మేయర్ ఎన్నిక రోజు మళ్ళీ వస్తాను. ఇవాళ మేము కలిసి ఇవాళ క్లాక్ టవర్ సెంటర్ ఇదే తెలంగాణ కోసం నిరాదీక్ష చేసిన నా స్థలం, ఇదే నా ఇల్లు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తాను అని మీ అందరూ కూడా కలవడానికి ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా కొన్ని హైదరాబాద్లో వేరే మున్సిపాలిటీలో